ప్రారంభ దశలో అది తెగులు ఉండద్దు, అధిక దిగుబడి ఉండాలి. సో ఫస్ట్ రైతు మంచి విత్తనం చూసుకోవాలి. నాకు ఈ భూమిలో ఈ తెగులు వస్తుంది కాబట్టి తెగులు తట్టుకునే రకమై ఉండాలి, అధిక దిగుబడి వచ్చేది ఉండాలి. అవి మన ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఉన్నాయి, అవి చూసుకోవచ్చు. అవి లేనప్పుడు ప్రైవేట్ కూడా చాలా ఉన్నాయి, తీసుకోవచ్చు. మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి లాంటిది తప్పకుండా చేసుకోవాలి. రైతుకున్న ప్రాబ్లాన్ని బట్టి, అంటే పురుగు ఎక్కువ ఉందా, తెగులు ఎక్కువ ఉందా, ఏ తెగులు ఉంది దాన్ని బట్టి చూసుకొని ఆ విత్తన శుద్ధి చేసుకోవడమా అది ఖచ్చితంగా చేసుకోవాలి. తర్వాత ప్రిపరేటర్గా మంచి మామూలుగా అయితే ఈసారి మనకు ఖరీఫ్లో అంటే దాదాపుగా ఆప్టిమమ్గా ఉంది. ఎట్లా ఉన్నా కూడా పంటలు వస్తూ ఉన్నాయి. వర్షాకాలంలో జనరల్గా మేము ఈ లైట్ సాయిల్స్ అంటాం చూడండి, చిలక సాయిల్స్లో రికమెండ్ చేయడం లేదు. నీటి గ్యాప్ ఎక్కువ వచ్చినప్పుడు దిగుబడులు చాలా తగ్గిపోతూ ఉన్నాయి. సో నీటి ఏర్పాటు మొక్క వేసుకున్నప్పుడే సరి అయిన నీరు ఉందా, ప్లస్ బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ ద ఫెర్టిలైజర్స్, అంటే ఈ యూరియా, డిఏపి ఇవన్నిటిని కూడా సమపాలలో వాడుకోవాలి. ఇట్లా అంటే అన్నిటినీ ఒక సమపాలలో ఒక ప్లాన్ కొద్దీ వాడుకోవడం ద్వారా ఈ పురుగు వీటిని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా అధిక దిగుబడులు కూడా మనకు ఖచ్చితంగా ఇవి ఫాలో అయినప్పుడు అవి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నీటిలో ఒకటి ఫస్ట్ 1 month లోపల వీలైనంత వరకు నీరు ఎక్కువ కాకుండా చూసుకోవడము, పూత దశ నుంచి నీటి ఎద్దడి రాకుండా చూసుకోవడము, అంటే వారం 10 రోజులకు ఒక ఇరిగేషన్ ఇవ్వగలగాలి. తెగులు ఉన్నప్పుడు మాత్రం తెగులను తట్టుకునే రకాలను సాగు చేయడము, వీలైనంత వరకు పొటాష్ ఎరువుని ఇంకా అంటే తన ఎరువుతో పాటు కలుపుకోవడము. ఇట్లా ఈ కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు రైతు గింట చేసుకున్నట్టయితే కలుపుని కూడా సరైన సమయంలో తీసివేయడం చేసినట్టయితే తప్పకుండా రైతులు ఆల్రెడీ మన రైతులు మంచి దిగుబడులు తీస్తూ ఉన్నారు. 45-50 క్వింటాల దాకా కూడా పోతూ ఉన్నారు. సో మంచి దిగుబడి ఖచ్చితంగా వస్తుంది.